అంటే మీరు మన చెప్పేదంటే వైపు అంటే నుంచి ప్రభుత్వం అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా హుందాగా మాట్లాడితే ఇబ్బందులు ఉండవంటారు. ఇబ్బంది ఉండదు. ఉమ్, ఇబ్బంది ఉండదు. వాళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రజల సానుభూతి ఉంటుంది. ఉమ్, నిజానికి వల్లభనేని వంశీ గారు గాని, కొడాలి నాని గారు ప్రజానాయకులుగా ఉన్నారు. చాలా ఉమ్, ప్రజల్ని అవును. ప్రభావితం చేస్తే మంచి నాయకులుగా, మంచి వక్తలు వాళ్ళిద్దరు. ఉమ్, కాకపోతే అదుపు తప్పడం వల్ల వాళ్ళ పైన పెట్టిన కేసుకి ఆ సెక్షన్ కి సంబంధం లేకపోయినా ప్రజలు స్పందించడానికి తటపటాయిపోయింది. ఎందుకంటే వేరే విషయాలు ముందుకు వచ్చేస్తున్నాయి. ఉమ్, అదే వాళ్ళిద్దరికి కొ- చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారి గురించి కానీ, ఆ భువనేశ్వర్ గారి గురించి కానీ అదుపు తప్పిన మాటలు అనకుండా ఉండి ఉంటే ఉమ్, ఇప్పుడు వాళ్ళకి సానుభూతి వచ్చిండేది. ఓకే. ఓడిపోయినంత మాత్రాన, మిమ్మల్ని విమర్శించినంత మాత్రాన సంబంధం లేని సెక్షన్ పెడతారా అని ప్రజల నుంచి స్పందన వచ్చిండేది. ఉమ్, ప్రజల నుంచి ఎందుకు రాలేదు? అది ముందుకు వస్తాను, ఇంత దారుణంగా మాట్లాడినప్పుడు వాళ్ళు కోపం రాకుండా ఉంటుందా అనే భావన వచ్చేసింది. ఉమ్, ఉమ్, కాబట్టి ఆమె విమర్శించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది పద్ధతిగా విమర్శించాలని, ఉమ్, యాక్షన్ తీసుకోవాలని గుర్తిపించాలి. మనం ఇంత కోపంతో యాక్షన్ తీసుకున్నాం కదా కొడాలి నాని, వల్లభనేని వంశీ గారి పైన. ఉమ్, అదే కోపం అవతల కూడా కుటుంబ సభ్యులంటే వస్తుంది కదా. అవును. జగన్ గారి గురించి కానీ, భారతి గారి గురించి కానీ, వాళ్ళ విజయమ్మ పిల్లల గారి గురించి గురించి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గురించి కదా. మాట్లాడినప్పుడు ఉమ్, అది మనకు ఎంత కోపం వస్తుందో అవతల వాళ్ళకి కూడా అంతే కోపం వస్తుంది. అదే రియాక్షన్స్ అవతల నుంచి కూడా ఉంటాయి అనేది ఎవరికున్న సూత్రం. అంటే నాకైనా మీకైనా మనకు ఒక గుర్తింపు వచ్చినప్పుడు ఆ గుర్తింపులో మనం విమర్శలు చేయాలి కానీ ఉమ్, ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఒక రోజు వస్తే ఎవరికైనా ఇబ్బంది తప్పదు. ఓకే. కాబట్టి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోవాలి అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా అయితే చూస్తాను. ఉమ్. ఇంకా ఈ అరెస్టులు అయితే కంటిన్యూ అవుతాయి అనుకోవచ్చా? ఎందుకంటే గుడివాడ నాని గారికి సంబంధించి కూడా ఆయన మీద కూడా కొన్ని కేసులు నమోదు చేయాలని చెప్పేసి అక్కడ కూడా పెద్ద ఎత్తున కొంతమంది పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ ఈ రెడ్ బుక్ కు సంబంధించిన అంశాలు కొంతమంది కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా? కొడాలి నాని గారి విషయంలో టెక్నికల్ గా, సాంకేతికంగా వస్తే మాత్రం వాళ్ళు వదులుతారని నేనైతే అనుకోను. ఉమ్, ఎందుకంటే కొడాలి నాని గారు రోజు చంద్రబాబు గారిని పర్సనల్ అటాక్ చేశారు కదా. ఉమ్, కాబట్టి అసెంబ్లీలో చేశారు కాబట్టి ఆ కోపం ఉంది. మనం వాస్తవం ఒప్పుకోవాలి. ఆ కోపం ఉంది. ఆ కోపం నేరుగా ఆ కేసు అయితే పెట్టలేదు. ఉమ్, చంద్రబాబు నాయుడు గారిని తిట్టారంటే తిట్టిన కేసు నాన్ బెయిలబుల్ కేసు కాదు కదా. ఉమ్, కాబట్టి ఇక ఆ కేసు పెట్టరు. వేరే సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా కేసు వస్తే, సాంకేతికంగా దొరికితే మాత్రం వాళ్ళు కొడాలి నాని గారిని కూడా వదలరు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అది వాళ్ళు చెప్పారండి. దీంట్లో ఏం పెద్ద మేధావులుగా పరిశోధించాల్సిన విషయం. లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇద్దరి పైన పర్సనల్ లేదు, నాది బాధ్యత, కొడాలి నాని పేరు చెప్పాడు. వాళ్ళ మీటింగ్ పెట్టే బహిరంగ సభలో చెప్పాడు కదా. ఉమ్, వాళ్ళిద్దరి విషయంలో చర్య తీసుకునే బాధ్యత నాదే అని చెప్పాడు ఆయన. ఉమ్, కాబట్టి వాళ్ళు ఈ విషయంలో వెనక్కి వెళ్తారని నేను అనుకోను. అయితే అధికారంకి వచ్చినప్పుడు చాలా చోట్ల అరెస్టులు, ధర్నాలు, లేకపోతే గొడవలు జరిగాయి కదా. అది కంటిన్యూ కాదు ఓకే. నేను అనుకుంటుంది. ఉమ్, కొంతమంది పర్సనల్ టార్గెట్ ఉండే వాళ్ళు అది కూడా విపరీత పోకడలు పోయిన వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు చాలా చోట్ల పర్సనల్ టార్గెట్ ఉన్న కొంత తగ్గుతుంది అది తెలుగుదేశం కూడా. ఉమ్, కారణం ఏంటంటే స్థానిక నాయకుల నుంచి విముక్త వస్తా ఉంది. ఈ ఉమ్, రోజు మనం చేస్తున్నాం, రేపు వాళ్ళు వస్తే మనల్ని అదే చేస్తారు కదా, ఎస్ ఎస్, ఇంకా ఉమ్, ఎక్కువ చేస్తారు అనే భయం వాళ్ళలో కూడా ఉంది. ఉమ్, ఆ, పైన వాళ్ళకి కూడా అది అర్థం అవుతుంది. ఎక్కువ రోజులు ఈ గొడవల చుట్టూ తిరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే విషయం ప్రభుత్వం కూడా గుర్తించినట్టుంది. ఉమ్, వైసీపీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. అంటే కొన్ని ఓకే. రోజులు గమ్మునున్నారు, ఉమ్, ఇంకా ఎంతకాలం గమ్మునుంటామని రియాక్షన్ వాళ్ళ వైపు నుంచి వస్తుంది. ఈ మూడు కారణాలు ఇచ్చా తగ్గుముఖం పట్టింది. అవును. భవిష్యత్తులో తగ్గే అవకాశం కూడా ఉంది. కానీ అక్కడక్కడ చెదురుమడ్డి సాంగ్ జరిగితే ఇట్లా ఇది ఈ కొడాలి నాని వల్ల నేను ఇట్లాంటి విషయాలు మాత్రం, ఇట్లాంటి ఎక్కడైతే ఉన్నాయో పెక్యులర్ కేసులు, ఉమ్. అవి మాత్రం బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.